కృష్ణా జిల్లా పెనమలూరులో మరీదు విష్ణు అనే వ్యక్తి చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు రెండవసారి కూల్చివేశారు. ఈ సందర్భంగా విష్ణు సంచలనం సృష్టిస్తూ తన నిర్మాణం కూల్చకుండా ఉండేందుకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కార్యాలయం నుండి 15 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. డబ్బు ఇవ్వనందుకే కక్ష సాధిస్తున్నారని, దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి పనిచేశాను, ఎంపీటీసీ గెలిచాను. కానీ గతంలో కొన్ని కేసులు కూడా ఉన్నాయి, పార్టీ కొన్ని కేసుల్లో కూడా ఉన్నాము, బోడే ప్రసాద్ కూడా ఉన్నాము. అట్లని 2015లో గవర్నమెంట్ జీవో ఇచ్చి తీసేసింది మా మీద కేసుల్ని. కానీ డబ్బుల కోసం చెప్పి నన్ను వేధిస్తున్నాడని చెప్పేసి పార్టీ అధ్యక్షుడికి మొదలుపెట్టుకుంటూ ఒక వినతిపత్రం రాసి పోస్ట్ చేశాను. దానికి సీఎంఓ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ద్వారా ఒక ప్రజా పరిష్కార వేదిక ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ప్రకారం 10వ తారీఖు వరకు టైం ఉంది. సెప్టెంబర్ 10 వరకు టైం ఉన్నప్పుడు కూడా సెప్టెంబర్ 1వ తారీఖు నాడు అమ్మాయికి నోటీస్ ఇచ్చారు, రిజిస్టర్ పోస్టులు అందింది. సమాధానం ఇచ్చే లోపే 8 రోజుల్లోపే 8వ తారీఖు నాటికి టైం ఉంది. 9వ తారీఖు నాడు నా బిల్డింగ్ పడేశారు. పడేసిన సందర్భంగా నేను వెళ్ళి అక్కడ కొంచెం ప్రతిఘటిస్తే నన్ను అన్యాయంగా కేసు పెట్టి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి 17 రోజుల పాటు టౌన్గేట్ జైల్లో నిర్బంధించారు. తర్వాత బెయిల్ మీద వచ్చాను. బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా అందరితోగా శాంతించకుండా బోడే ప్రసాద్ మళ్ళీ బెయిల్ క్యాన్సిలేషన్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కూడా గౌరవ కోర్టు వారు తిరస్కరించారు. అలా పని చేసుకుందాం అని చెప్పి బిల్డింగ్లోకి వెళ్తుంటే పని చేసుకోనీయకుండా అడ్డుపడుతున్నారని చెప్పేసి హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. ఆ రిట్టు సంబంధించి రేపు 24వ తారీఖు నాడు మళ్ళీ రిట్టు రావాల్సి ఉంది, వాయిదాకి రావాల్సి. ఈలోపు నిన్న వచ్చి ఇవాళ నోటీస్ కానీ ఇచ్చారని కానీ ఇప్పుడు వచ్చి మా వాళ్ళు చెప్పేదా కూడా కొద్దిమంది కొట్టేశారు. నా బిల్డింగ్ తెలియదు, మొత్తం అంతా కూడా ఇంతకుముందు పగలు కట్టిందని కన్నా కూడా ఎక్కువ